అలా ఖాళీగా ఉండే బదులు నాతో సరదాగా ఫ్లాగ్ వేయచ్చు కదరా. సరేరా. అమ్మో, టైం తొందర అయిపోయిందిరా. లేట్గా ఇంటికి వెళ్తే మా నాన్న అట్లా ఉంచేస్తాడరా. వామ్మో, వీడేట్రా బాబు వీళ్ళ నాన్నకి ఎంత భయపడుతున్నాడు. అయిపోయానే. ఇంటికి మళ్ళీ లేటుగా వచ్చావు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇంక మారవా? ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? సాధించాలని ఏమీ లేవా నీకు? అలా ఉంటావు. ఎందుకు నా బొర్ర తింటావు రోజు? నన్ను ఫ్రీగా ఉన్నవా? అయినా ఇంక మీతో ఉండవు నా వల్ల అయితే కాదు. చా, ఈ ఫాదర్లు అందరూ ఇంతే. వీళ్ళు మారుతారని ఎన్ని సినిమాలు తీసినా చూసి కూడా మారరు. ఇంకింతే. హలో, ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఎక్కడా? అలా వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్స్. ఓకే. అమ్మని అబ్బా, ఇంట్లో చెప్పొచ్చావా? గాడ్ దూకొచ్చాను. సారీ చెప్పి వేస్ట్. అబ్బా, వాడు ఎటు వెళ్ళమన్నాడు మర్చిపోయా. లెఫ్ట్ అన్నాడా రైట్ అన్నాడా? గుర్తొచ్చింది, రైట్కి వెళ్ళమన్నాడు. అమ్మో, ఇంత ఆకలేస్తుంది ఏంట్రా బాబు. అయినా ఇంత రాత్రి అయ్యాక కూడా నాకు అన్నవారు పెడతారులే. ఇంకా రాలేదు టైము. మా నాన్న ఇచ్చిన వాచ్ నానే వద్దనుకున్నాను. ఇంక ఈ వాచ్ ఎందుకు నాకు? చిన్న పిల్లని ఎలా కొడుతున్నాడు. వస్తున్నా నాకు. తాగేసి ఎలా కొడుతున్నాడు. ఎందుకురా నీ కొడుకుని అలా పడితే కొట్టేస్తున్నావు? నువ్వు బతుకుని పీకిందేం లేదు, అక్కడ పడి చచ్చిపో. వాడు తప్పు చేశాడు, అందుకే కొట్టానండి. ప్రతి తండ్రికి కొడుకు ఏం పని చేసిన తప్పుగానే అనిపిస్తుంది కదరా. కొడుకు దొంగతనం చేస్తుంటే ఏ తండ్రి అయినా ముష్టోడు కొడుకు దొంగతనం చేయకుండా ఇంకేం చేస్తాడరా బాబు? శివుడు కైలాసంలో ఉన్నా శ్మశానంలో ఉన్నా భక్తుల్ని కాపాడుతూనే ఉంటాడు. అలాగే తండ్రి ధనవంతుడైనా పేదవాడైనా కొడుకు గొప్పవాడు కావాలనే అనుకుంటాడు. మీ వయసు అలాంటిది. నాన్న తిట్టారని కోప్పడకుండా అందులో ప్రేమను చూస్తే అర్థమవుతుంది. నేను నాన్న తప్పుగా అర్థం చేసుకున్నానా? ఒక అబ్బాయిని తన గర్ల్ ఫ్రెండ్ తిడితే ఏడుస్తాడు. అదే అబ్బాయిని వాళ్ళ అమ్మ తిడితే రోజంతా బాధపడతాడు. అదే వాళ్ళ నాన్న తిడితే పౌరుషం వస్తుంది. అప్పుడే మొగడం గుర్తు వస్తుంది. ఇదిగో నాలా బయటకు వచ్చేస్తాడు. ఏంటిది? ప్లాట్ఫామ్ నెంబర్ 5కి వెళ్ళాల్సింది ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వెళ్ళిపోయినా ఏంటో. ఇదంతా చూస్తుంటే ఆ దేవుడే నా కోసం సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటుంది. నేను ఇప్పటికీ మారిపోతే ఆ దేవుడు నన్ను మార్చలేడు. సారీ డాడీ, ఇంటికి వచ్చేస్తున్నా. ఎంతోమంది చెప్పిన వినని నేను ఒక ముష్టివాడు చెప్పిన మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. నాన్న మీద ఇక్కడ ప్రేమ పెరిగింది. అమ్మ నాన్న ఇద్దరు మనల్ని సమానంగా ప్రేమిస్తారు. కాకపోతే అమ్మ ఆడది కాబట్టి ఆ ప్రేమ బయట చూపిస్తుంది, నాన్న మగడు కాబట్టి చూపించలేదు. అయినా ఒక ముష్టివాడు చెప్పినట్టే నాన్న తిట్టినప్పుడు కోపపడకుండా అందులో ప్రేమను చూద్దాం. ఎవరికైనా మన మీద కోపం ఉందంటే ప్రేమ కూడా ఉన్నట్టేగా. నేను ఇంక ఉండలేను, వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. భయ్యా, రైల్వే స్టేషన్కా? అవును భయ్యా, రిజర్వేషన్ కూడా అయిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 4. అబ్బా,
బాబు జ్ఞానోదయ టైం వచ్చినట్టుంది. అయినా ప్రతి కొడుకు తండ్రిని ఇలాగే అర్థం చేసుకుంటాడా? ఏమైపోయావు నాన్న ఎంతసేపు? సరే బాగా లేట్ అయింది, వెళ్ళి తిను. నాకొకటి అర్థమైంది, ప్రపంచంలో నాన్న ప్రేమ అర్థం చేసినోడికి ఇతరుల ప్రేమ అడుక్కునే అవసరం రాదేమో.